హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా డాడీ పీతలు తెచ్చారు. ఇది వచ్చేసి మనము కూర చేస్తున్నాం అనమాట. ఇక్కడ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుని వీటిని కలుపుకోవాలన్నమాట వేగేంత వరకు. ఇప్పుడు ఉప్పులో వేసిన ఈ వంకాయలు వేసుకోవాలన్నమాట. దీంట్లో వేసుకుని కలుపుకోవాలి బాగా. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మా అమ్మ ఓన్గా చేసింది. ఇప్పుడు కలుపుకోవాలి దీన్ని. మనం కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, వంకాయలు ఇంకా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకుని ఇప్పుడు దీంట్లో మనం పీతలు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం పీతలు వేసేసుకున్నాం. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, ప్రతి ముక్కకు పట్టేటట్టు. ఇప్పుడు మనం ఇలా మూతెట్టేసుకోవాలన్నమాట. ఇలా మగ్గనివ్వాలన్నమాట మూతెట్టేసుకుని. దీంట్లో మనం ఇప్పుడు కల్లుప్పు వేసుకోవాలన్నమాట. తర్వాత సరిపడే పసుపు వేసుకోవాలి. తర్వాత కలుపుకుని మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడే కారం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడే వాటర్ వేసుకోవాలి. పీతల కూర వచ్చేసి రెడీ. దీంట్లో మనం మసాలా ఇంకా మనం చింతపండు